హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాయకండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి కనీసం ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ మోంతా తుఫాన్ అనేది ఏదైతే ఉందో అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి కండిషన్స్లో మిరప పంట కనుక మనం చూసుకున్నట్లయితే చాలా వరకు డ్యామేజ్ జరిగే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. చాలా వరకు మిరప పంటలో వచ్చేసి నీళ్లు నిలిచిపోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఆల్రెడీ ఫోటోలు పంపిస్తా ఉన్నారు రైతులు. ఇలాంటి సిచ్యువేషన్ ఉందన్నా, ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి నిన్ననే ఒక వీడియో తీశాను, మళ్ళీ ఇవాళ ఒక వీడియో పెడతా ఉన్నాను. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలకి మిరప పంటలో ఫస్ట్ నీళ్లు నిల్వ లేకుండా కిందికి తీసేయండి. మొత్తం నీళ్లు ఏమాత్రం ఉండకుండా చూసుకోండి. ఆ తర్వాత అలా తీసుకున్న పిమ్మట ఒక 20 కేజీల ఇసుక కానీ లేదంటే కాంప్లెక్స్ ఎరువు కానీ తీసుకోండి. అందులో తీసుకొని మీరు కంపల్సరీగా ఒకసారి గంభీర్ ప్లస్ అనేది, ఈ గంభీర్ ప్లస్ అనేది ఎకరాకి 1 లీటరు, దానితో పాటు ఒక 1/2 కేజీ బ్లూ కాపరు, దాంతో పాటు ఒక 100 గ్రామ్స్ ప్లాంటోమైసిన్. గంభీర్ ప్లస్ 1 లీటరు, 500 గ్రామ్స్ వచ్చేసి బ్లూ కాపరు, దాంతోపాటు ప్లాంటోమైసిన్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్. ఈ 3 మిక్స్ చేయండి. ఈ 3 మిక్స్ చేసేసి యూరియాలో కానీ ఇసుకలో కానీ లేదంటే ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులో కానీ వేసుకొని మీరు కనుక మీ ఎకరం పొలం మొత్తంలో కనుక చల్లుకున్నట్లయితే ఇందులో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా ఆ శిలీంధ్రాలని మొత్తం నాశనం చేసేసి వేరు వ్యవస్థ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. శిలీంధ్రాలు ఏం చేస్తాయి, ఆ వేరు వ్యవస్థని మధ్యలో ఆహారం తీసేసుకుంటా ఉంటుంది. తద్వారా కింద నుంచి వెళ్లాల్సినటువంటి పోషకాలు మొక్కకి అందవు, అందువల్ల మొక్క అనేది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి ఆ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ శిలీంధ్రాలను చంపేస్తూ ఉంటుంది. తద్వారా మనకి వేరుకుళ్ళుడు సమస్య అనేది రాదు, చెట్లు చనిపోవడం అనేది జరగదు. సో అందుకోసం అని చెప్పేసి ఇది 1 లీటరు గంభీర్ ప్లస్, దాంతో పాటు బ్లూ కాపర్ ఒక 1/2 లీటరు, 1/2 కేజీ, దాంతో పాటు ఒక 100 గ్రామ్స్ వచ్చేసి ఏదైతే ఉందో ప్లాంటోమైసిన్. ఈ 3 మిక్స్ చేసుకోండి ప్రాపర్గా. ఒక 2 టైమ్స్ కంపల్సరీ, ఒక 2 టైమ్స్ కనుక మనం చేసుకోగలిగితే 100కి 100% ఈ వేరుకులుడు మనకి కొత్త చెట్లకు రాకుండా, కొత్త మొక్కలు చనిపోకుండా అయితే ఖచ్చితంగా మనం మిరప పంటని కాపాడుకోవచ్చు. ఈ టైంలో మీరు చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా కానీ, ఇటు చూసుకుంటే గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, ఇటు మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, చాలా ఏరియాస్లో, ఈవెన్ గద్వాల్ సైడు ఏదైతే కడప జిల్లా కానీ, ఇటు చూసుకున్నట్లయితే మన ఎమ్మిగనూరు సరౌండింగ్స్ కానీ, ఆదోని కానీ, బళ్ళారి సైడ్ కూడా వర్షాలు పడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అతి భారీ వర్షాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఈ టైంలో మిరప పంటని కాపాడుకోండి. గంభీర్ ప్లస్ 1 కేజీ, బ్లూ కాపర్, ప్లాంటోమైసిన్, ఈ 3 మిక్స్ చేసుకొని కనుక మీరు ఈ తేమ ఉన్నప్పుడు కనుక చల్లుకోగలిగితే ఆ శిలీంధ్రాలని నాశనం చేయొచ్చు. తద్వారా మన మిరప పంటలో ఎలాంటి వేరుకుళ్ళుడు సమస్య రాకుండా మన మిరప పంటను అయితే కాపాడుకోవచ్చు. ఇంకో వీడియోలో ఈ టైంలో ఎలాంటి డోసులు మనం స్ప్రే చేసుకోవాలి, ఫంగిసైడ్ రాకుండా ఎలా కాపాడుకోవాలో ఇంకో షార్ట్ వీడియో రూపంలో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.